రామచంద్ర మహారాజ్ బాగుడా నా బాణంతో నిన్ను ప్రాణం ఉంది ఇదునురా భగవాని రాఘవ రామచంద్ర మనం ఇప్పుడు మిథిలాపురం పోదాం పది రామచంద్ర మహారాజ్ కి ఆది నందన కొదము రక్కునై కును మౌని 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 ఆది నందన కొదము నామనందు సంత సంగునాయే యతివర మౌని నామనందు సంత సంగునాయే యతివర మౌని ఆది నందన రామచంద్ర మహారాజుకి మునీంద్ర ఇదేమో ఆశ్రమం అనుకుంటుంది కానీ ప్రేత భూమి వల్ల కనబడుతున్నది దీనికి గల కారణం ఏమో తెలుపు రాఘవ రామచంద్ర దీనిని గౌతమ ఆశ్రమం అంటారు భర్త శాపమున పడి ఉన్నటువంటి నవల్య ఇచ్చటనే కలదు రామచంద్ర మహారాజుకి శ్రీ రామచంద్ర కృపా దేవో నామేదా 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 శ్రీ రామచంద్ర కృపా ఇలా కూర్చుంటారు కానీ ఊగితందంటే నీరే ఓ దేవా శ్రీరామభద్ర వందల కొలది వర్షముల నుండి నేను ఇలా శిలనై పడి ఉన్నాను స్వామి నీ పాద స్పర్శచే రక్షించి నాకు శాప విముక్తురాలు చేసి దేవా కటాక్షం నీకు ఇదే 10,000 వందనములు రాయినాయి పడి ఉన్న నా శరీరం తాకటచ్చే నీ పాదములు కసిగందనేమో కదా ఎత్తదాన్ని ఒక రమ్ము రామచంద్ర మహారాజ్ ఈ శిల నా పాదం తాకగానే చక్కని శ్రీయై ఉండడం గల కారణం ఏమో తెలుపు రామచంద్ర భగవానికి ఇలా శాపము వదిలి చక్కని స్త్రీ అయి ఉన్నది చూడు ఆమెను ఆశీర్వదించు
राजा रामचंद्र महाराज की ये लगलिगेनो शापमेव्वारी तिरुमौली ये लगलिगेनो शापमेव्वारी तिरुमौली ये लगलिगेनो शापमेव्वारी तिरुमौली ये लगलिगेनो शापमेव्वारी तिरुमौली ये लगलिगेनो शाप काल कर्म व्यवहारि वशमुगा नगरा मौनी काल कर्म व्यवहारि वशमुगा नगरा రాజా రామచంద్ర మహారాజుకి మునీంద్ర ఈమెకు ఈ శాపం ఎవరిచ్చారో నాకు తెలుపు. రాధా రామచంద్ర భగవానికి భక్త శాపము నిడుల పడియుండానాయ రామ 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 భక్త శాపము నిడుల నిరతముగా కల్ప కోరి నిలయుడవై తోమయా నిరతముగా కల్ప కోరి నిలయుడవై తోమయా. రామచంద్ర భగవానికి రాఘవ రామచంద్ర ఈమె భర్తయ్యకు గౌతముని శాపము వలన నిట శిలై పడి ఉండేది. ఈమెను ఆశీర్వదించు, ఆమె భర్త దగ్గరకు పోవును. రాజా రామచంద్ర మహారాజుకి అహల్య ఇక నీవు భర్తతో కాలంబు గడుపుము. నీ భర్త ఇప్పుడు హిమాలయ పర్వతం నందున తపస్సు చేయుచున్నాడు కావున నీవు అతని దగ్గరికి వెళ్ళి సంతోషంగా కావించు. రాఘవ రామచంద్ర మీరు తమ తమ అవతారములు విడిచి కూతురు అవతారములు ధరించండి. రాజా రామచంద్ర మహారాజుకి భూసురవేశము బుద్ధి కుశలము భూసురవేశము బుద్ధి కుశలము భూసురవేశము బుద్ధి కుశలము బుద్ధి కుశలము బాసురంగునే దాల్చితి అతివరం బాసురముగనే దాల్చితి అతివరం భూసురవేశము బుద్ధి కుశలము భూసురవేశము బుద్ధి కుశలము. రాజా రామచంద్ర మహారాజుకి शिवशंकर महाराज की లంకాది పుటండ్ర బాణ సురుడన్ లంకాది పుటండ్ర బాణ సురుడన్ లంకాది పుటండ్ర బాణ సురుడన్ లంకాది పుటండ్ర బాణ సురుడన్ శంకర భక్త కలంక చరిత్రుడా శంకర భక్తుడ లంక చరిత్రుడా శంకర భక్త కలంక చరిత్రుడా శంకర భక్తుడ లంక చరిత్రుడా పింక మనసు నిశంకత నుండిరా పింక మనసు నిశంకత నుండిరా పింక మనసు నిశంకత నుండిరా పింక మనసు నిశంకత నుండిరా. భార్యలు 80,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు కార్య సాధకులు దౌర్య దూర్యులు కార్య సాధకులు దౌర్య దూర్యులు దౌర్య దూర్యులు దూర్య శరీరులు దూర్య శరీరులు ఆర్య సంపతులు ఆర్య సంపతులు మనుమలు మనుమలు లెక్కింపగా మన దాసలకై నన్ను సైకంపా మన దాసలకై నన్ను సైకంపా తన పది పుష్పము కనుగొంటినిరా గణపతి కన్నను తన సంపన్నుడా లంకాది పుటండ్ర మానసుడన్ శంకర భక్త కలంక చరిత్రుడా శివశంకర్ మహారాజ్ కి ప్రహస్త మెట్టను పుట్టి ఏగిన రామ రామాయణ నివారణ రాలిపోదురు తలసుకోండి చెడి వారికి సిద్ధములపై నెక్కడిది శివ శివయని సజించెడి వారికి సిద్ధములపై నెక్కడిది అవివేకంపునది ఎది వారికి చప్పట్లు కొట్టారు అందరూ.
మిథిలాపురపు పతులను శ్రీపతి గణపుర భూపతి అడుగుతురునం సతతముగాను గణపతిగా సరిదిద్ది భక్తులు హరిదాసులు అని సకల బంధుదేవని అందరు ప్రజలు చిత్తరచనకుడ శ్రీకల్పాగురు అద్భుతుడే మనకాధారముగా మిథిలాపురి మా ఊరు మిథిలాపురం. మిథిలాపురి పట్టణము. మీ పేరు? నా పేరు జనక మహారాజు అందరు. జనక మహారాజు. మీ భార్య పేరు? నా భార్య పేరు భూదేవి. భూదేవి. ఏమైనా కొడుకులు బిడ్డలు ఉన్నారా? నాకు ఒక కూతురు కలదు. ఆమె పేరు? ఆమె పేరు సీతాదేవి. సీతాదేవి. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు మరి మీరు? నేను మిథిలాపురం పోతున్నాను. మిథిలాపురం అంటే అంతఃపురం పోతున్నావు. అవును. చిత్తమయ్య పోయిరండి. సీత స్వయంవరానికి పోతున్నాను. అంటే ఒక బిడ్డ కాబట్టి అంటే నలుగురు అయ్య బిడ్డలు. నలుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఈయన పెద్ద ఆమె సీతమ్మ. పెద్ద ఈయనకు పెళ్లి కాలే ఇంకా. పెళ్లి కాలేదు. మళ్ళీ పెళ్లి కావాలంటే మన పిల్లగాలు దొరకలేదు. దొరకలేదు. ఎందుకు దొరకలేదు మరి? ఆమెకు యాగం సీత స్వయంవరానికి చేయడానికి వెళుతున్నాను. ఓహో, సీత స్వయంవరం చేస్తామని నిశ్చయించుకున్నారు. అంటే ఎంతో మంది రారాజులు వస్తారు. అంటే సీత స్వయంవరం మరి ఎందుకని చేస్తాను మరి? సీత స్వయంవరం చేస్తాను అంతేనా? అవును. సరే అయ్యా, మన గ్రామానికైనా విశ్వామిత్ర మహర్షి వస్తున్నారని కాస్త చాళ్ళ చేత వార్త వినబడ్డాది. తీసుకురమ్మంటారా? అవును, తోలుకురమ్ము. సరే, సింహాసనం పైన కూర్చుండండి, తీసుకువస్తాను. ధన్యుడనైతిని మౌని వరతావక దర్శన భాగ్యమపుటల్ మన్యత కాంచన క్రతువు సామాన్యులకెట్టి భాగ్యమందులకై జనించి సామాన్యులకిట్టి భాగ్యమందులకై గాది నందన. ఓ మునీశ్వర, ఓ మునీంద్రమా, మీ దర్శనం నాకు ధన్యుడనైతిని. ఆ బాలకులు ఎవరో తెలుపుము. రాధారామచంద్ర భగవానికి తోటకి సుబావులను వారికి టడించి మారిత సుబావులను వారికి టడించి నాదు యజ్ఞమును గాచియున్నారు వీరు. సతినహల్యకు శాప విమోచనమొసగి కరుణబోచిన దయా కరుణు వీరు. రాజారామచంద్ర భగవానికి ఓ జనక మహారాజా, తాటకి సుబాహులను సంహరించి నాదు యజ్ఞమును కాచి ఉన్నారు మహాపుణ్య బాలకులు వీరు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఏ దేశమును వీరి దరగింపు నాకు, ఏ దేశమును వీరి దరగింపు నాకు, ఈ దేశము చూడ ఇటులేమి పని గలిగే, ఏ దేశమును వీరి దరగింపు నాకు. శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి ఓ మునీంద్రమా, వారిది ఏ దేశమో నాకు తెలుపు కదా. రాధారామచంద్ర భగవానికి కోదాల దేశము కమలప్ప వీరిది, కోదాల దేశము కమలప్ప వీరిది. నా కోదారము వీరు నయముతో వచ్చేరి, నా కోదారము వీరు నయముతో వచ్చేరి. కోదాల దేశము కమలప్ప వీరిది, కోదాల దేశము కమలప్ప వీరిది. రాధారామచంద్ర భగవానికి
మహారాజా, వీరిది కోశాల దేశము, అయోధ్య నగరం. వీరు దశరథ మహారాజు పుత్రులు. నా యజ్ఞయాగములను దాచుట కొరకై నాతో వచ్చి ఉన్నవారు వీరు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుగూడే తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుగూడే తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుగూడే తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుగూడే ఇలలోన నీరిటకు ఇప్పుడారు తెంచుడేమి ఇలలోన నీరిటకు ఇప్పుడారు తెంచుడేమి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఈ యొక్క తల్లిదండ్రులు ఎవరు తెలుపుము కదా. కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాయు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాయు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాయు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాయు పిల్లలోన దశరథ రాజు మా తండ్రియు పిల్లలోన దశరథ రాజు మా తండ్రియు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాయు కౌసల్యా తల్లియు కైకాసు మిత్రాయు పిల్లలోన దశరథ రాజు మా తండ్రియు పిల్లలోన దశరథ రాజు మా తండ్రియు. రాజారామచంద్ర మహారాజు రాజన్, మా తండ్రి గారి నామము దశరథుడు, మా తల్లి కౌసల్యాదేవి, నా పినతల్లులు కైకాసు మిత్రులు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి జన్మ జన్మంబు రావేసిన పాపంబు జన్మ జన్మంబు రావేసిన పాపంబు నయముతో నదిలేను నానందారు కూడా నయముగా వదిలేను నానందారు కూడా జన్మ జన్మంబు రావేసిన పాపంబు జన్మ జన్మంబు రావేసిన పాపంబు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నీ దర్శనం నాకు ధన్యుడనైతే ఈ యొక్క పీఠములపై కూర్చుండు అటులనే పోయిరా. రాజారామచంద్ర మహారాజుకి ధరణి శ్రీ కల్పగూరి పురమందు వెలసేన హరిభక్త కృష్ణగిరి ఆనందముత బ్రోతు ధరణి శ్రీ కల్పగూరి పురమందు వెలసేన ధరణి శ్రీ కల్పగూరి పురమందు వెలసేన. రాజారామచంద్ర మహారాజుకి జై. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి శాపమును ఎక్కువెట్టి విజయము వడయు వారికి చద సీతను ప్రాకటముగా చిన్న పెద్దల కంచు వేదమెంచకుండా వారికి చద సీతను. హే సభాసత్తులారా, నేను చెప్పేదనుడు, ఈ యొక్క ధనుసును విరిసిన వారికి నా యొక్క పుత్రిక సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదను. ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర, పాలన చేయగరా హే శంభో, పాలన చేయగరా హే శంభో. ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర. బోలో శివశంకర మహారాజుకి. ఆహా, ఈ సభలో ఒక్కరైనా ఏ ఒక్క రాజైనా ఈ ధనస్సుని వంచగలరా? ఇది లంకాపురి అధ్యక్షుడను రావణ రాజేంద్రుడను నేను ఈ యొక్క ధనస్సును వంచి ఆ యొక్క సీతను పెళ్లి ఆడునుగాక. బోలో శివశంకర్ మహారాజుకి. అమ్మాయి ధనస్సు ఇంత లేవకున్నది, అమ్మాయి ధనస్సు ఇంత లేవకున్నది, అమ్మాయి ధనస్సు ఇంత లేవకున్నది, ఇంత లేవకున్నది రవ్వంత లేవకున్నది, అమ్మాయి ధనస్సు ఇంత లేవకున్నది, 36 రాజులలో వంగమాయన పరుగు. శివశంకర్ మహారాజుకి
ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర పొందుగాక. ప్రజారామచంద్ర మహారాజుకి యతీశ్వర మీ అజ్ఞానుసారంగా ఆ విల్లును రెండుగా చేసేది. దేవస్తు రాఘవ రామచంద్ర. ప్రజారామచంద్ర మహారాజుకి ఈ విల్లును నే రెండుగా చేసేదా 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 సీతను కొనిపోయేదనిప్పుడు సీతను కొనిపోయేదనిప్పుడు రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామచంద్ర మహారాజుకి సీతాదేవి వస్తుంది, ఒక్కసారి మీరందరూ చప్పట్లు కొట్టాలిగా. పూర్వములంకల జన్మించిన నామము సీతాదేవిని బొమ్మ అప్పుడు రావణ బ్రహ్మణుడుగా సీతాలంకల చూడదని అప్పుడు రావణ బ్రాహ్మణుడుగా సీతాలంకల చూడదనిగా కనకపు పెట్టెను పెట్టి నన్ను గంగా నదిలో విడసిరిగా కనకపు పెట్టెను పెట్టిరిగా గంగా నదిలో విడసిరిగా గంగల జనకుడు స్నానము చేయగ జలధారికి నేడట్టిగా గంగల జనకుడు స్నానము చేయగ జలధారికి నేడట్టిగా జలధారికి నేడట్టిగా పంచగం వెలసిగా జలధారికి నేడట్టిగా పంచగం మస్తయు వెలసిగా పూర్వములంకలో జన్మించిన నామము సీతాదేవిని బొమ్మ పూర్వములంకల జన్మించిన నామము సీతాదేవిని బొమ్మ 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 రాజా రామచంద్ర మహారాజుకి నమస్తే. మా ఊరు మిథిలాపురం. మిథిలాపురంపు మీ ఊరు, సీతాదేవి నీ పేరు. అవును. మరి మీ నాన్న పేరు? జనక మహారాజు. జనక మహారాజ్. మీ తల్లి? భూదేవి అందరు. భూదేవి. మీ పెళ్ళయిందా అక్క? మరి కాలేదు. మరి అట్లా ఎట్లా అంటే ఇంత వయసుకి వచ్చినావు కానీ ఇంకా పెళ్లి కాలేదా? ఆ పెళ్లి గురించే ఇచ్చడికి వచ్చింది. అంటే పెళ్లి గురించి వచ్చినావు కానీ ఇంతవరకు పెళ్లి కాలే. కాలేదు. పెళ్లి అంటే ఇంతవరకు కాలేదా? కాలేదు. నేను అనుకుంటానా నీ పేరు చూస్తుంటే ఇప్పటికో 2-3 అయినా అనుకుంటాను. అంటే అంటే మొత్తమే కాలే, కాలేదు. పెళ్ళే కాలే. కాలేదు. పెళ్ళి అనుకుంటాను 4-5 అయినా అనుకుంటాను కానీ మరి ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేస్తాను? పైనేమనుకో వెళ్తున్నాను. అంటే చదువుకున్నావా? చదువుకుంటానవా? అదే చెప్తాను. కాలేజ్ చేస్తానవా? అవును. మరి ఎంతమంది చదువుతున్నావు రోజు? ఇటులకు. కాదు, రోజు కాలేజీ పోతున్నావు కదా. మా తోటి విద్యార్థులతో వెళ్తాను. గట్టనా? అట్లా అట్లా కాలేజీకి ఎంతమందితో పోతాను పోతాను ఏమన్నా అంటానా? నాతో నేను పర్యాసనములు ఆడరాదు. అంటే ఇప్పుడు కాలేజీ అంటే గురుకులాశ్రమానికి పోయి చదువుకొని ఇంటికి పోతానా? చాలించము ఇక చూస్తాను కదా నేను సంగతి మా చూస్తాను కానీ మాత గర్భమున జనించినటువంటి సీతామాతను అట్లా అనరాదు. ఏమంటానా? గురుకులాశ్రమానికి పోయి చదువుకున్నావా అంటే భూదేవికి ఆగ్రహం వచ్చును. అంటే మీ నాన్న దగ్గరికి పోతానా? అమ్మ నాన్న దగ్గరికి? మిథిలాపురంలో ఉన్నట్టు మా తండ్రి గారైన జనక మహారాజు దగ్గరికి వెళ్తున్నా. అంటే గృహంలోకి వెళ్తావు అంతే కదా? సరే పదం పద. జై జై రామ జానకి రామ 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 పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ రాజా రామచంద్ర మహారాజుకి జై. రాజా రామచంద్ర మహారాజుకి శివుని వెల్లును విరిసిన శ్రీరామచంద్రుడు
ప్రాణనాథుడాయే పరగనాథు ధన్యురాలినైతి తనించే జన్మ ఇంతకన్న భాగ్యం ఏమనందు. రాజా రామచంద్ర మహారాజుకి కాతిగనిపుడు నీటి తోడకు సురవరులకును నాదుడితడు నా ప్రాణ వల్లభుడు నీటి తోడ నాకితడే భర్తయు వేదికి మాల వేగి రమునను అదిగని పెద్దలు ఆనందించిరి జయ జయ రామ జానకి రామ పావన రామ పటాభి రామ మహారాజుకి ప్రజారామచంద్ర భగవానికి ఈ యొక్క శుభ సమయం లోపల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం లోపల నేను వేద బ్రాహ్మణటువంటి వాడిని న్యాయ సర్వ విఘ్నోపజాంతే ఓం ఆపదామ భర్తారం ధాతార సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం ధియం ధియం నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామనతుల్యం రామనామరామే ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రాబలం విద్యాబలం దైవాబలం తదేవ లక్ష్మీపదే విగస్మరామి యోపాం పుష్పం వేద పుష్యవాణి ప్రజావాణి ప్రజావాణి పశువాం భవతి యా ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాం భవతి పుష్యవాణి ప్రజావాణి పశువాం భవతి అతః ఓం శ్రీరామభద్రసీతాంగరో ద్రౌపదీ కోమలాంగి శ్రీరామభద్రసీతాంగరో ద్రౌపదీ కోమలాంగి వధూవరాభ్యాం వరదా బ్రువంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన విఘ్నేశ్వరో విఘూరకారి నిర్విఘ్నకార్యేషు సుమంగళం సావధానం సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం అయం మంగళ ముహూర్తస్తు ముహూర్తే అస్తు. చిన్న మంగళహారతి కళ్యాణ సమయంలో ఒకసారి అందరూ లైన్ ఉండండి. లైన్ అయ్యా మంగళహారతిని తోడు బియ్యం కానీ మంగళహారతి పుష్పమాలికలు ఆ యొక్క పెళ్లి వెంకర్యంలో సమర్పించేటువంటి ఏమున్నా కూడా సమర్పణ తీసుకురండి సీతారామ కళ్యాణ సందర్భం లోపల. సమృద్ధకాలేన సూర్యాధీనం నవానాం గ్రహాణాం అత్యంతతః శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు మనోవాంఛ సిద్ధిరస్తు సీతారామచంద్ర స్వామి దేవత దివ్య అనుగ్రహ కటాక్షాన సిద్ధిరస్తు శ్రేయమ్మర్త. ఈగురు చిన్న సాయన్న 116. రామచంద్రమూర్తికి
100 రూపాయలు. రామ రామ రామయన్న రామ తిలుక ధన్యము రామ రామయన్న రామపల్లి కనకయ్య 101 రామ ప్రేమతో రవళుత ధన్యము ప్రతిష్టతే అయం మంగళ భారతస్తమోర్తయస్తు. ఈ యొక్క నాటక ప్రదర్శన లోపల సీతారామచంద్ర స్వాముల వారికి కూడా కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా కూడా సంపూర్ణం చేసుకొని దివ్య మంగళహారతులు కూడా పలుకుతున్నాము. మంగళ నీరాజనం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామిక వేషకాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామిక వేషకాయ మహిత మంగళం. కౌసలేయాయ సుధన భక్తదాస పోషకాయ కౌసలేయాయ సుధన భక్తదాస పోషక వాసవాది వినుత సర్వదాయ మంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామికా వేషదాయ మహిత మంగళం. మౌట మంగళం. రంగయ్య గారు పోతారం సీతారాముల కళ్యాణానికి 51 రూపాయలు రఘురామహారతి రామహారతి రఘురామహారతి నీలి మేఘ శ్యామనికు నిర్మలారతి నీలి మేఘ శ్యామనికు నిర్మలారతి నిర్మల్యలారతి రామహారతి రఘురామహారతి రామహారతి రఘురామహారతి నీలి మేఘ శ్యామనికు నిర్మలారతి నిర్మల్యలారతి భద్రాది రామయ్య భద్రాది రామయ్య భాగ్యహారతి బంగారు హారతి భద్రాది రామయ్య భాగ్యహారతి బంగారు హారతి రామహారతి రఘురామహారతి కొనగట్టి సంపన్న గారు సీతారాముల కళ్యాణానికి రఘురామహారతి వర్గీయకు నిర్మలారతి నిర్మల్యలారతి కౌసల్య రామనీకు మంగళహారతి కౌసల్య రామనీకు రామహారతి రఘురామహారతి రామహారతి చంద్రమౌళి గారు 116 సీతారాముల కళ్యాణానికి నిర్మలారతి నిర్మల్యలారతి. జయగులో సీతారామచంద్ర భగవానికి జయగుల ఆంజనేయ భగవానికి. భక్తులందరికీ ఈ వేదిక ధన్యవాదాలు. అట్లే ఉంచు అట్లే ఉంచు అట్లే ఉంచు. శ్రీ సీతారాముల తమురారండి శ్రీ సీతారాముద్రునకు సీతానడిపించేరా శ్రీరామచంద్రునకు కలికి మాల వినేతు ప్యాచేగా భరతునకు కలకి మాల వినిస్తూ జాతిగా భరతునకు కలికే మాల వినేతు కలకి మాల వినిస్తూ సౌమిత్రాది చేరాదుటకే పుత్రికను పుత్రికను సౌమిత్రి పుత్రికను సౌమిత్రి పుత్రికను సీతానర్పించేరా శ్రీరామచంద్రునకు శ్రీరామచంద్రునకు జాతిగా భరతునకు కలికే మాల వినేతు జాతిగా భరతునకు కలకి మాల వినిస్తూ కలికే మాల వినేతు కలకి మాల వినిస్తూ శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి నవాపేట కళాకారులు స్టేజ్ దగ్గర దూరం కూర్చున్నారు. నవాపేట కళాకారులు శ్రీ రాజారామచంద్ర మహారాజ్ భక్తి వేటకు అమ్మ రావమ్మ కంసలియా రావమ్మ కంసలియా కన్నులాతో
रामचंद्र महाराज की तीना तिट्टीना गोपागिंచిన గాని చోటికి నివో కానిస్తాతో నుండమ్మ राजा रामचंद्र महाराज की सुमित्रा देवी रो दुस्थिरमुगनुंडम्म सुमित्रा देवी रो दुस्थिरमुगनुंडम्म सुन्नी बाललु सुम्मी सुमित्रा देवी रो राजा रामचंद्र महाराज की ఓ బావగారు ఓ బాలికలారా ఇక పోయిరండు వచ్చేదాను నన్ను యాదిలో మరువాకు ఇగను పోయి వచ్చేదాను నన్ను యాదిలో మరువాకు ఇగను తండ్రిలో పోయి వచ్చేదను నన్ను యాదిలో మరువాకు ఇగను తండ్రిలే పోయి వచ్చేదాను నన్ను యాది మరువాకు ఇగను తండ్రిలో పోయి వచ్చేదను ఇన్ని దినములు మీరు మీ చేతులలో పెంచి దినములు మీరు మీ చేతులలో పెంచి ఇన్ని దినములు మీరు మీ చేతులలో పెంచి దినములు మీరు మీ చేతులలో పెంచి నన్ను విడచి మీరు ఉండేదారా తండ్రి తండ్రిని పోయి వచ్చేదను నన్ను దేవను తండ్రిలో పోయి వచ్చేదను పాలు పెరుగు పోసి లాలించి నన్ను పాలు పెరుగు పోసి సాగిరి నన్ను పాలు పెరుగు పోసి లాలించి నన్ను పాలు పెరుగు పోసి సాగిరి నన్ను నా మీద దయ నుంచి నన్ను గోము మా తండ్రి నీని పోయి వచ్చేదను నన్ను మనలో వాగునను తండ్రిలో పోయి వచ్చేదను నా సాటి వారలకు నేను వేల వందనం చెప్పుచున్నాను నా సాటి వారలకు నేను వేల కళ్యాణం చేసి ఉన్నావు నా సాటి వారలకు నేను ఆడ జన్మం అంటే ఆడాదే అంటారు ఆడాదే అంటే ఆడాదే అంటారు ఆడ జన్మం అంటే ఆడాదే అంటారు ఆడాదే అంటే ఆడాదే అంటారు నేను పోయి వస్తువును నా మీద దయలుంచు తండ్రిని పోయి వచ్చెదను యాను యాదిగా మరువాకు ఇయ్యను తండ్రిని పోయి వచ్చెదను తినకాల కాజ్ఞాను చదువుమా నేను పోయి వచ్చెదను ఇలగనుమా తినకాల కాజ్ఞాను
వారు నేను వెళ్ళి వచ్చాను. వేశాడు. నాకు ఆజ్ఞని కూడా ఇస్తాం. లాగే తల్లి ఇంకా మీ చూడకు హర్షించినాడ విఖ్యాతనంతయు పొదువగే మనుషులో కులదలంబా వడసినాడను మంతులను లోకమాన్యసులా సలదినాడను యజ్ఞములను దేవతలు మెచ్చి సంతోషపడంగా సలదినాడను పూర్వీకుల కీర్తి గౌరవంబులు వారి పోకడలు బుద్ధి తలచి పెద్ద కాలమునే వచ్చనే పృథివి భారం భరింపగలు జాలయు శ్రీరామచంద్రుని ముదము తోడా రాజును లేయువాడను సంభ్రము తోడా రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకం అని మన పురంలో చాటింపు వేయుడు. చిత్తమును అన్న ప్రకారంగా రేపేనా రేపే అంటే రేపే మంచి ముహూర్తం ఉన్నది. సరే సరే మూత్రమా ముహూర్తం అంటానా? అదే నేనేమంటానా ముహూర్తం అంటానా? సరే రేపు ఎన్నో లెవలో రేపు శ్రీరామ పట్టాభిషేకం ఉన్నది. అందరు రావాలి. మీరు అయ్యో కొంతమంది అందరు రావాలి. ఎక్కడెక్కడ అందరూ రావాలి. తొందరగా రావాలి. రేపు అందరూ రావాలి. అయోధ్య. అయ్యో అయోధ్య పట్టినవా? అయోధ్య మీ ఊరు. మరి నీ పేరు? నా పేరు మందర. మందర అంటే ఎవరి దగ్గర ఉంటావు మరి నువ్వు? నేను కైక దాసిని. ఓహో కైక దాసివా? మరి బాగా వంగి పేరు ముసలి బాగా కష్టపడ్డట్టున్నాడు. కానీ కాలం కాలం ఇట్లా అందుకే అకాలంగా వర్షాలు కురుతున్నాయి. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నా మరి నువ్వు?
శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఆహా. కావున నేను కాకుండా చేసేది. ఓ అంటే ఇప్పుడు కాదు పట్టాభిషేకం, రేపు 12:30కు మధ్యాహ్నం శ్రీరామ పట్టాభిషేకం నడుస్తున్నది. అందుకే అయోధ్యపురి పట్టణం చాలా అలంకరిస్తున్నాం మేము. ఏమి శ్రీరాముల వారికి పట్టాభిషేకమా? కాకుండా చేసేది. ఓహో తల్లి కైకాదేవి, నా మాటలు ఆలకించు. శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. వాళ్ళ తల్లి అయిన కౌశల్యాదేవి గుణసాని అవుతుంది. ఈ గతిని ఎట్లా అవుతున్నదో తెలుసుకోను. ఓ తల్లి నేను చెప్పినట్లు మీరు వినేదరా? ఓహో తల్లి నేను చెప్పినట్లు మీరు వినేదరా? శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. కావున వారి తల్లి అయిన కౌశల్యాదేవి దురసాని అవుతున్నది. కావున నీ బ్రతుకు ఏమవుతున్నదో తెలుసుకోను. అట్లనే మాట్లాడాలి వన్ విధంగానే ఆభరణ పడింది. వచ్చి కూర్చుని ఉన్నారు. కానీ నా రెండో భార్యకు కైకాదేవి రాని కారణం మేము తెలుసుకొని వచ్చేది కాక. ప్రజా రామచంద్ర మహారాజ్కి ఆహా కైకాదేవి ఆహా మన యొక్క శ్రీరాములకు పట్టాభిషేకం చేస్తుందని కోరి ఉంటుంది. మీరు ఈ ఆవర హీరురాల పడి ఉండట ఆ కారణమేమో తెలుపుడు. ప్రజారామచంద్ర మహారాజుకి చెలియా నీకిలను కష్టమేగలిగనే బాబా, చెలియా నీకిలను కష్టమేగలిగనే బాబా, చెలియా నీకిలను కష్టమేగలిగనే బాబా, చెలియా నీకిలను కష్టమేగలిగనే బాబా, చిలకిలా నాతో నీవు కలకావెందుకే బాబా, చిలకిలా నాతో నీవు కలకావెందుకే బాబా, చెలియా నీకిలను కష్టమేగలిగనే బాబా, చెలియా నీకిలను కష్టమేగలిగనే బాబా. ప్రజారామచంద్ర మహారాజుకి ఆహా కైగా నువ్వు ఇట్లా ఆగరో హీరోరాలు అయి పడి ఉంటా కారణమేమో తెలుపుకో. ప్రజారామచంద్ర మహారాజుకి శిరము బాధ పోగలేదు శీఘ్రముగా రాజా, 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 మరువకన బాధరీచు మాన్యులెవ్వరో రాజా, మరువకన బాధరీచు మాన్యులెవ్వరో రాజా, అబ్బబ్బా ఈ శిరోబాధకు కారణం లేకున్నాను కదా, నా బాధ నివారణ చేయవాలేదు. ప్రజారామచంద్ర మహారాజుకి స్థిరముగాను ఏమి మందు ధరని గలాదే బామా, 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 మరువకాను నేను వెత్తు మరువాలే మగ బామా, మరువకాను నేను వెత్తు మరువాలే మగ బామా, మరువాలే మగ బామా, మరువాలే మగ బామా. రామచంద్ర మహారాజ్కి కైగా నీ యొక్క శ్రమ బాధకు అవసరము ఎక్కడ దొరుకునో తెలుపు తెచ్చదా. ప్రజారామచంద్ర మహారాజుకి రాజా
రాజా భార్యలు గలరు, నా మీద ప్రేమ నీకు ఎదులో ప్రజారామచంద్ర మహారాజుకి కోరినట్టి కోర్కది తుకోమని లేవని బామా. 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 నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెనా బామా. నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెనా బామా. నీకు కలిగెనా బామా. నీకు కలిగెనా బామా. రామచంద్ర మహారాజుకి కైకదేవి నువ్వు కోరినటువంటి కోరికలు నువ్వు నచ్చగలరా? ప్రజారామచంద్ర మహారాజుకి ధరణి శ్రీ కల్పగౌరి దాము సాక్షిగా రాజా. 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 భరతునకు ఇవ్వకుంటలేదను ఇవ్వగలను. రాములను బంధుమయ్యారణ్యములకు ఇటు వరములను సగుముని దిక్కుగాను గట్టిగా నీరట్లేక మట్టి మాటలాడిన మీ తల్లి కొట్టుకుని రాజా ఈ విధంగా కోరికలు సఫలం చేయండి. ఆహా కైక ఇంత కఠినమైనటువంటి కోరికలు కోరుతున్నావా? ప్రజారామచంద్ర మహారాజుకి కన్న తల్లి కన్న ఎక్కువ నీవయటంచు పూజించువాడు. కన్న తల్లి కన్న ఎక్కువ నీవయటంచు పూజించువాడు. కనకం 10 మంది తోడ నెమ్మదిగా నుండున తండు. మించు భక్తి వేలగించువాడు. తన తమ్ములందరి తమ చేత హితము కోరించుతూ మన్నించువాడు. పూజితుండై వినయ విధేయుడై ఎంతలేని శంభు గాంచువాడు. ఎట్టి శ్రీరామచంద్రుని నటడి విధిని పంపి ఏ రీతి నేరింక బ్రతకగలను. నారి ఈ రీతి కోరికలను కోరి నన్నేడు పెంచుట గౌరవం వే. కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి శ్రీరాముడిపై ఇంత కఠినమైన పలుకులు పలుకుతుంటివా? ఆహా రాజా నీతో వాదుకేటప్పుడు నాకు శక్తి లేదు. నా కోరికలు సఫలము చేయదలుచుకున్న బొమ్మను పోయేదను. ఆహా రామ రామచంద్ర ఇంత దుర్మార్గురాలు కైకాలేవి ఇంత కఠినమైన పలుకులు వలికి
నన్ను కోరికలు కోరినవా? హా రామ రామచంద్ర శ్రీరామచంద్ర. ప్రజా రామచంద్ర మహారాజ్కి ఆహా తండ్రి గారు, ఇదే మీకు వందనములు. మీరు ఇలా నన్ను పిలిపించడం గల కారణం మేము, మీరు ఇలా భూమిపై పడి ఉండడం గల కారణం మేము తెలుపు. ప్రజా రామచంద్ర మహారాజుకి చిన్ని కుమారా వినుము ఎన్నో దినముల బాల, 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 చిన్ని కుమారా వినుము వందనతో వెలువగాను మైని వేడుపిన తల్లి, వందనతో వెలువగాను మైని వేడుపిన తల్లి, కుమారా వినుము ఎన్నో దినముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో దినముల బాల, చిన్ని కుమారా వినుము. ప్రజారాజ్యంలో మహారాజుకి కుమారా, మీ పిన్న తల్లి కైకాదేవి కోరినటువంటి కోరికలు నీకు ఏమని తెలుపుతున్నాయన? ప్రజా రామచంద్ర మహారాజ్కి ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, 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 ఏమి కార్యము నాతో మీ మనము సుందరేల కలిగనాయను తండ్రి, మీ మనము సుందరేల కలిగనాయను తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాతో. ప్రజా రామచంద్ర మహారాజుకి నాయన గారు, మీరు ఇలా చింతించడం గల కారణం మేము నాకు తెలుపు. ప్రజా రామచంద్ర మహారాజుకి కైకవరములు నాతో గానాసే కొనబాల, కైకవరములు నాతో గానాసే కొనబాల, కైకవరములు నాతో నిఖిలమందు భరతునకు సకల రాజ్యము సుఖమనే, నిఖిలమందు భరతునకు సకల రాజ్యము సుఖమనే, సకల రాజ్యము సుఖమనే, సకల రాజ్యము సుఖమనే. ప్రజారామచంద్ర మహారాజుకి కుమారా, భరతునకు పట్టాభిషేకము చేయమని కోరింది కదా తండ్రి. ప్రజా రామచంద్ర మహారాజ్కి ఇంత మాటకై నీకు ఇంటి చింతయేల తండ్రి, 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 ఇంత మాటకై నీకు పంతమేల వానికి ఇప్పుడు పట్టణము గట్టుమయ్యా, పంతమేల వానికి ఇప్పుడు పట్టణము గట్టుమయ్యా, ఇంత మాటకై నీకు ఇంటి చింతయేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇంటి చింతయేల తండ్రి, ఇంత మాటకై నీకు. ప్రజా రామచంద్ర మహారాజ్కి నాయన గారు, ఈ కొద్ది కార్యమునకు మీకు చింతవలదు, భరతునకు పట్టాభిషేకం గావించు. ప్రజా రామచంద్ర మహారాజుకి నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాల, 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 నిన్ను అడవికి పంపి సకలమైన వాక్కులిచ్చి శుభము జడగిరా తండ్రి, సకలమైన వాక్కులిచ్చి శుభము జడగిరా తండ్రి, శుభము జడగిరా తండ్రి, శుభము జడగిరా తండ్రి. ప్రజా రామచంద్ర మహారాజుకి కుమారా, 14 సంవత్సరములు నిన్ను అరణ్యమునకు పంపుటకు అభయమిస్తి కదా తండ్రి. ప్రజా రామచంద్ర మహారాజ్కి పితృవాక్యమున్నప్ప ప్రియమదేలలో తండ్రి, పితృవాక్యమున్నప్ప ప్రియమదేలలో తండ్రి, పితృవాక్యములప ప్రియమ
మేము అరణ్యవాసం పోతున్నవాడు. ప్రజా రామచంద్ర మహారాజ్ కి ధరణి అందులా కలుకపురమునందునా వాణి ధరణి అందులా కలుకపురమునందునా బాల ధరణి అందునా కలుకపురమునందునా వాణి ధరణి అందునా కలుకపురమునందునా బాల ధరణి అందునా కలుకపురమునా వెంకటాయని సమైన నిలువలేను నిరతములను వెంకటాయని నిజమైన నిలువలేను ధరణి అందునా కలుకపురమునందునా వాణి ధరణి అందునా కలుకపురమునందునా బాల ధరణి అందునా కల్పం. ప్రజారామచంద్ర మహారాజుకి రామచంద్ర శ్రీరామచంద్ర
తండ్రి అయిన దశరథుడు, తల్లి అయిన కౌసల్యాదేవి నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసములకు పంపుటకు వాక్కును సంగిన వాడాయన. కావున తండ్రి వాక్యమును తప్పక అరణ్యవాసం పోవుచున్నవాడు. నీ కోడలైన జానకితో సుఖముగాను. రాజా రామచంద్ర మహారాజ్ కి శౌరి కమలా మనో విహారీ, శౌరి కమలా మనో విహారీ, వేద వినోదన సాధు ప్రసాదన, శౌరి కమలా మనో విహారీ, శౌరి కమలా మనో విహారీ, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన. రాజా రామచంద్ర మహారాజ్ కి राजा रामचंद्र महाराज के अन्न राघवाल किंकुमा, अन्न राघवाल किंकुमा, अन्न राघवाल किंकुमा, अन्न राघवाल किंकुमा, निन्नु विडसिले निमिषमुंडनु, निन्नु विडसिले निमिषमुंडनु, निन्ननि पలుకులు కన్నగ వినుమా, నిన్నని పలుకులు కన్నగ వినుమా, అన్నా నేనే వెంటే వచ్చదా, అన్నా నేనే వెంటే వచ్చదా, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పావన రామ పటాభి రామ, పావన రామ పటాభి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. రాజా రామచంద్ర మహారాజ్ కే అన్నయ్య, ఇన్ని దినముల నుండి నిన్ను విడనాడక సంచరించుతున్నవాడను. నా మనము గుర్తెరగకపోతుంటివా? నన్ను కూడా నీతో తోలుకొని పొమ్ము అన్నయ్య. రాజా రామచంద్ర మహారాజుకి ప్రాణవల్లభ పడతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రయాణము, నాతిని విడచుట న్యాయముగాను, ఖ్యాతిగా నిన్నెడ బాసి ఉండను, రామ రామ పారందామ, ఆహా రామ అయోధ్య రామ, ప్రాణవల్లభ పడతిని విడచి. రాజా రామచంద్ర మహారాజుకి నాదా రామచంద్ర ప్రభు, నన్ను విడిచి మీరు పోవుట మీకు న్యాయము కాదు స్వామి. నన్ను కూడా మేము వెంబడి తోలుకొని పొమ్ము. రాజా రామచంద్ర మహారాజుకి పూలపై పాదముల్ మోపిరు గెరి నీవు, నడికానంగున నడుచుటెట్లు, నిన్ను వెన్నెలలోన నీ ఎడల్ రాలెడు, ఎండవేడినికి సాగించుటెట్లు, చిలక పలుకులు విన్ననులికి పడియడు నీవు, సింహార్భటములు విని జరుగుటెట్లు, ఎందరున్నను చిత్తమందు బీతిలు నీవు, ఒంటిగా విపిన మందుండి చెట్లు, అంచు నేనెంచి నీట నుంచి పోవా, దళచియున్నాను గాన సంతసమున నీవు, అత్తమా మలయడా కడు భక్తియులు కలిగి, వారి ఉపచారములు చేయబడయు పడతి. సఖీ సీత, మా వెంట వచ్చితేమి నీవు అతి కష్టముల పాలైదు, ఇచ్చటనే సుఖముగాను. రాజా రామచంద్ర మహారాజుకి స్వామి, మీరు అటులా నుంచిందిరా. అనయము రామచంద్రాయంచు నడలు చూపతి వియోగము చేత నిలువ జోజాల, మిత్రులడు గద నీదు మేలు వార్తలు గల్ప, భ్రమలు వార్తలు చెప్పి దపుక జాల, నీ తల్లి నీకై నిరతము నేర్చుచు జీర్ణింపుచుండ వీక్షింపజాల, చచ్చియుండినను బ్రతికినను సకుని కళ్ళ ఎదుటనే నుండవలెనని ఎల్లవారు ఆశపడదురు గానం.
రామారణ్యమునకు నన్ను ఇప్పుడు కొనిపోవగదయ్యా. రాజా రామచంద్ర మహారాజుకి నాదా నిన్ను ఎడబాసి నేను ఉండలేను స్వామి. నీవే సర్వము నమ్ముకొని నీ వెంబడి నున్నదానగానా నేను కూడా నీ వెంబడి వచ్చేదాను స్వామి. రామలక్ష్మణులారా, మీరు ఈ నారవస్త్రములు ధరించున్నారు. రైట్. డాడీ పైగా చిన్న చిన్న రాజా రామచంద్ర మహారాజ్ కి సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసమును నీతి తోడ వనవాసమును నీకిత మనము ప్రియమున బోధం నీకిత మనము ప్రియమున బోధం కైకవరమున కానన కేగదో కైకవరము కానన కేగదో కనబడుతున్నది గంగా నదియో కనబడుతున్నది గంగా నదియో అందుల జలమున స్నానము చేసి అందుల జలమున స్నానము చేసి పొంగుచు గోదం కొలతిర మనము పొంగుచు గోదం కొలతిర మనము సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను రాజారామచంద్ర మహారాజ్ కి జై. రాజా రామచంద్ర మహారాజ్ కి ఆహా లక్ష్మణ, ఆ గంగా నదిని చూడుము, ఎంత అందముగా ఉన్నది. తనమైన ఈ గంగా నది దాటుట మన వశమా. తనమైన ఈ గంగా నది దాటుట మన వశమా. కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా
ఆహా లక్ష్మణ, సఖీ సీత, ఆ అందమైన గంగను చూడు, ఎంత సంతోషముగా పొందుతున్నదో. ఓ కుమార, ఇటు రమ్ము, నీకు పట్టాభిషేకం గావించదు. నేను తల్లి 14 ఏళ్ళు అరణ్యమాసం పోయిన వాడాను, అందువలన నీకు పట్టాభిషేకం ఉంటే. మా అన్నయ్య గారికి కట్టి మీద కలిగేది చెప్పమ్మా. ఒకనాడు మీ తండ్రి గారు నాకు వరములో సిగుండను, నీ మీద భ్రాంతి చేయ అతి వరములను ఇప్పుడు కోరియాను. ఆహా, ఎంత దురాత్మురాలమ్మా. నిన్ను ఈ బాణంగా చతురించినవి కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రములు చెప్పుచున్నది. ఇదో మా అన్నని కలుసుకున్నదకే అరణ్యమకు పోవాలి. అదే ఉంటుంది. రాజా రామచంద్ర మహారాజుకి భానను కన తండ్రియా జనకనను మరచి ఇంటివా నీవు నేనెట్లు తాళగలను నాయన్నను మరచి నా కన తండ్రిలలో. ఆహా నాయన గారు, మీరు మమ్మల్ని విడిచిపోయిరా తండ్రి. రాజా రామచంద్ర మహారాజ్కి. రాఘవ రామచంద్ర, మన పురమునకు పోవుదుము పదుము. రాజా రామచంద్ర మహారాజ్కి. తండ్రి ఆజ్ఞను చిరమున దాల్చి వచ్చి ప్రతిన నెరవేర్చుకొని ఆ పట్టణందు మరల పురమని కరిగిన శిరములెత్తి ప్రజల మోమునుగాంచగా వలయుపడునే. తమ్ముడా భరత, తండ్రి వాక్యము నిలిపి నేను పురమ్మనకు రాజాలను కావున నేను వచ్చే వరకు వద్ద రాజ్యము నువ్వే పాలించు. రాజా రామచంద్ర మహారాజుకి. కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కాగా రామ 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 సీత, రామ 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 సీత, నా మొరని చెవులకు వినరాగా, నా మొరని చెవులకు వినరాగా, రామలంగని గిరి మర్యాద, రామలంగని గిరి మర్యాద, కేశవని కోపము నా మీద, కేశవని
నా పాదుకలను తీసుకుపోయి పీఠంపై అభిషేకించి నేను వచ్చే వరకు సత్యరాజ్యం పరిపాలించు. కృష్ణ ఎడమకే ఉంటుంది ఫోటో రాజారాం చంద్ర మహారాజుకి అన్న సొత్తు దోచు నగముండు వీడను అపయశముదలగనాదుకొనవే పాదు కలియుము పట్టము గట్టదా అలచు వేడుకొనే నా తడపుడు అన్న ఈ పాదు కలిగు అటులైనా ఈ పాదుకలను తీసుకొనుకో. ఓ అన్నయ్య, ఈ విధముగాను రాజ్యము పాలించుగాక ఇదే పోవుచున్నాడను. రాజారాం చంద్ర మహారాజుకి దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము పసిపానము రాపా పలుదారి పసిపానము రాపా పలుదారి పాలించుమురా పావన శౌరి పాలించుమురా పావన శౌరి రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను. రాజారాం చంద్ర మహారాజుకి రాజారామచంద్ర మహారాజుకి దిప్పిన భూములను తిరుగుచు మనము విపుల భూములను తిరుగుచు మనము దిప్పిన భూములను తిరుగుచు మనము విపుల భూములను తిరుగుచు మనము ఆత్మనాముని ఆత్మము వస్తిని ఆత్మనాముని ఆత్మము వస్తిని చేరి మనమి కథ జయమించుదమా చేరి మనమి కథ జయమించుదమా పంచవటి తీరంబున మనము పంచవటి తీరంబున మనము పర్ణశాలగా విందుకుందుమా పర్ణశాలగా విందుకుందుమా జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ. రాజారామచంద్ర మహారాజుకి జై. రాజారామచంద్ర మహారాజుకి జై. పాదసేవయే సర్వము నమ్ముకుని నీ వెంబడి వచ్చిన దానగా చెప్పేదాన్ని వినుడు స్వామి. శ్రీరామ పాద సేవ చేసిన వనవాసమే మందిర నివాసమౌను. శ్రీరామ పద సేవ చేయుచుండిన గంగ మూలంబులే మోక్షారోగ్యము. శ్రీరామ పద సేవ చేయుచుండిన నారవస్త్రములు జంటారు వల్వలగును. దేవాని దివ్యము పాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుణ్యములనుంచి రామ రామ స్మరణ నిరతము చేయువా ఏడగుండిన చేతుగలదే. తమ్ముడా లక్ష్మణ, ఆ పంచవటి యందు ఒక పర్ణశాల గావించుము. అలాగే నిర్మించారు అన్నయ్య. అదిగో పర్ణశాల అక్కడ నిర్మించింది. రాజారామచంద్ర మహారాజుకే కానన భూములెల్లగని కంది గంభీర సుధారసాన్విత మాని ఫలంబులు తెచ్చియు సమగ్రత ధర్మంబుగాంచి నీ పదస్థానంబు చేర్చువాడా శాంత దయారగాంచి సన్మానము చేసి పంపు బుధమాన్యుడా పోయేదన్ ఆజ్ఞనిపుడే. అన్నయ్య శ్రీరామచంద్ర, ఈ వనములో గల ఫలంబులు గైకొని వచ్చేదను.
అన్నయ్య నాకు తెలవబోతుంది. అలాగే పోయిరమ్ము. రాజా రామచంద్ర మహారాజుకి జై. ఆహా, ఈ వృక్షం యొక్క ఫలములు ఆనందకరంగా ఉన్నవే. ఈ సూర్యాస్త్రం ఆ చెట్లు తెగవేసలను. ఇందులో ఎవరో మునీశ్వరుడు తప్పము చేసి ఉండేది. నాకు తెలియక శిరస్సు తెగిపడదు కదా అన్నయ్య. రాజా రామచంద్ర మహారాజుకి జై. అన్నయ్య, నా తప్పు క్షమించుడి. నాకు తెలియక సూర్యాస్త్రం వేయగా ఎవరో మునీశ్వరుడు తప్పము చేసి ఉండను. శిరస్సు తెగిపడను అన్నయ్య, నా తప్పు క్షమించుడి. ప్రజా రామచంద్ర మహారాజుకి జై. అయ్యో తమ్ముడా లక్ష్మణ, ఎంత పని చేసివయ్యా. ఆ వృక్షంలో ముని తపస్సు చేయుచున్నాడు గాన మనకేమో పాపం మోసంగినేమో. ఓహో రామలక్ష్మణులారా, వారు సూర్పలేఖ యాగు కుమారులైనటువంటి జంబకాసురుడు అను రాక్షసుడు. మీరు ఎటువంటి భయమునందకుడి. రాజా రామచంద్ర భగవానికి